ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కింగ్డమ్ ఈ నెల 31 సినిమా రాబోతుంది. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో విజయ్ సినిమాలంటే 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయి. అయితే చిన్న ఉదాహరణ ఒకటి చెప్పుకోవాలి. ఎప్పుడో ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు చూస్తారంటే ఎప్పుడో 2020లో సినిమా అప్పుడు ఫ్లాప్ అయితే ఇప్పుడు ట్రైలర్ బాగుండి, టీజర్ బాగుండి, విజయ్ ఎంత కష్టపడతారా? అసలు ఆ సినిమా ఇప్పుడు వరకు ఎవరికైనా గుర్తుంటుందా? సో కింగ్డమ్ ఇప్పుడు వరకు వదిలిన మెటీరియల్ ఏదైతే ఉందో అన్నీ చాలా బాగున్నాయి. ఈసారి అయితే విజయ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈసారి భారీగా కొడదా ఉన్నాడు. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చిత్తూరు స్లాంగ్లో చాలా అద్భుతంగా మాట్లాడాడు. నిన్న కూడా చాలా బాగా మాట్లాడాడు. ఇది విజయ్ దేవరకొండ కింగ్డమ్ కాదు, ప్రతి ఒక్కరు కింగ్డమ్ అంటూ కూడా చాలా చక్కగా మాట్లాడాడు. సో ఆ సినిమా గురించి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. సో ఆ సినిమా గురించి మాట్లాడటానికి మనతో పాటు ఆయనకి అన్ని స్టేట్స్ నుంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈసారి విజయవాడ నుంచి ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడతారు, సినిమా ఎలా ఉండబోతుంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అక్షయ్ అండ్ అజిత్ కుమార్. హాయ్ అక్షయ్ అండ్ అజిత్. ఎలా ఉండబోతుంది సినిమా? ఎందుకంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు విజయ్ది ఈ మధ్యకాలంలో 2-3 ఫ్లాప్లు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఫ్లాప్ అనేది ఏ హీరోకైనా ఫ్లాప్ హిట్ అనేది సహజం, ఎవరికైనా వస్తుంది, అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కింగ్డమ్ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ బాగుంది. గౌతమ్ తిన్న ఇప్పుడు వరకు విజయ్ ఆ సినిమా గురించి గుండు కొట్టించుకున్నట్టున్నాడు. బస్కెట్ ఇంచుమించు ఎలా ఉండబోతుంది ఏంటి సినిమా గురించి అంటే ఈ ప్రీవియస్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టుగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి అంటే నాగవంశీ అన్న బ్యానర్లో ఫిల్మ్ వస్తుందంటే అది పక్కా క్వాలిటీ ప్రోడక్ట్. కాబట్టి మేము అది అనౌన్స్ చేసినప్పుడే అరే ఫ్యాన్స్ కాబట్టి మేము ఫ్యాన్స్ ఎలా ఆలోచిస్తామో అలా చెప్తున్నాం. మనం ఒక మంచి ఫిలిం మన హీరో మనకి ఇవ్వబోతున్నాడు అని మైండ్లో ఫిక్స్ అయ్యాం. అప్పుడే మాకేంటంటే అన్నది ఏం ఫిలిం వచ్చినా ఫస్ట్ పోస్టర్ ఏదన్నా వచ్చిందంటే అక్కడ నుంచి నెగిటివ్ వైబ్స్ అంటే వేరే ఫ్యాండమ్స్ నుంచి కానీ మెయిన్ అదే కదా జరిగేది. ఇదంతా ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇది VD12 అని ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక పోస్టర్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆగస్ట్లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అది మెయిన్. రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా పాజిటివ్. అంటే ఒక హీరో సినిమా ఒక ఫ్యాన్స్ చూస్తే సరిపోదు, అందరూ చూడాలి. అంటే అదర్ ఫ్యాండమ్స్ కూడా సపోర్టివ్గా ఉండాలి అంటే అది వాళ్ళకి నచ్చాలి. బట్ ఇక్కడ నుండి అన్ని పాజిటివ్ వైబ్సే. అవును, అసలు ఈ సినిమా మీద నెగిటివ్ వైబ్ అసలు రాలేదు. ఎవరు నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఉంటారు అంటే వాళ్ళు అంటే ఇంక చెయ్యాలి వీడిని విజయ్ని ఏదోలాగా అనేయాలి అనే తప్ప బట్ మాకన్నా ముందు వాళ్ళే వెళ్ళి చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే కంటెంట్ అంత బాగుంది కాబట్టి కింగ్డమ్ది. ఇప్పుడు ఆ హేటర్స్ అనే వాళ్ళు కూడా విజయ్ అనేటోడు కంబ్యాక్, విజయ్ అనేటోడు రిడెంప్షన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ సితారా బ్యానర్లో ఆ కింగ్డమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ ప్రాజెక్టు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి VD12 అంటే ప్రాజెక్ట్ టైటిల్గా VD12గా సెట్స్ పైకి వెళ్ళింది ఇది. ఆ తరువాత క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు ఎంచుకున్న క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు డెలివరీ చేసిన ప్రీవియస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వీటిని బట్టి ఈ కింగ్డమ్కి హై బిల్డ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే ఈ మూవీ అసలు మెయిన్ హైపర్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒక అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్ ఆ రేంజ్ లో చూడలేదు. అంటే క్లాసిక్ రోల్స్ లో చూసాం, గీతా గోవిందం, డిఆర్ కామ్రేడ్ ఏదో ఇలా అన్నారు కానీ అది కెరీర్ లో బెస్ట్. అసలు ఆ లుక్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాడు అన్న. అంటే ఈ అన్నిటితో అర్జున్ రెడ్డి రేంజ్ మాత్రం అరే మళ్ళీ అలా అయినా అర్జున్ రెడ్డి రేంజ్ పెర్ఫార్మెన్స్ విజయ్లో చూడాలరా అని ఫ్యాన్సే కదండి అందరూ ఇలా అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది VD12 కింగ్డమ్. సినిమాటోగ్రాఫర్ కానీ విక్రమ్కి జల్లికట్టు వీటికి చేశారు ఆయన కానీ ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ఏదో గౌతమ్ ఉన్నారు, ప్రొడక్షన్ నుంచి వంశీ అన్న ఉన్నాడు. అసలు ఏ రేంజ్ లో నెగిటివ్ వెళ్ళడానికి లేదు. విజయ్ చెప్తానే ఉన్నాడు వీళ్ళంతా నా పక్కన ఉన్నారు. జై గౌతమ్ ఇలా ప్రతిదీ. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, ఇంకా అనిరుద్ధ్ ఈ దీనికి అనౌన్స్ చేయగానే అనిరుద్ధ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా
అంటే ఇప్పుడు వరకు ఇది, ఇంకా అనిరుద్ ఇంకా హైస్కి తీసుకెళ్తాడు, నెక్స్ట్ లెవెల్ కూర్చోబెట్టాడుగా. రగిలే ఈ రోజే రిలీజ్ అయింది. అసలు సోషల్ మీడియా తగలడిపోతుంది. పెట్టేస్తామని ముందే చెప్పాడు టీజర్లో, నిజంగా తగలడిపోతుంది. సో ఇలా ఒక హైప్ మామూలుగా అయితే లేదు. కొట్టేశాం అన్న అంటే ఫ్యాన్సే కదా, నిన్న ఫ్యాన్స్ మీట్ జరిగింది, అన్న కొట్టేశాం అన్న అంటే ఇంకా 2 days ఉంది కదా అంటున్నాడు. అంటే అన్న లైగరు ఆ ముందు నుంచి జరిగినవన్నీ తెలుసుకుంటూ అంటే మనం ఏది ఎక్కడ మాట్లాడాలి, మనం నార్మల్గా మాట్లాడినా నెగిటివ్ చేస్తున్నారు జనాలు అని తెలుసుకున్నాడు. అంటే ఆ మూడ్లో ఉండుంటే కొట్టేశాం లేరా అనొచ్చేమో, కానీ మాట్లాడలేదు, నోరు జారలేదు. అది నేను వేయగానే పాజిటివిటీ మనం అంతా చూసేది సోషల్ మీడియాలోనే కదా సార్. సో ఈ రేంజ్ అన్నని మేము ఇంకెలానే ఇంతే పాజిటివిటీతో ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఆయన కూడా అదే అనుకుంటారు. ఓకే అజిత్, ఎలా ఉండబోతుంది సినిమా నువ్వు చెప్పు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూ చేశాడు, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన చెప్పాడు కొన్ని 45 minutes ఏదో చూశాను, ఇంటర్వెల్ బ్యాంక్ ఇది మన జైలు, శ్రీలంకలో జైలు ఎపిసోడ్ లో వర్షం సీక్వెన్స్ వర్షం కురిసే ఎపిసోడ్ ఇవన్నీ చాలా బాగా చెప్పాడు, చాలా బాగుంటుంది. నీ ఉద్దేశం ప్రకారం సినిమా ఎలా ఉంటుంది? సినిమా నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇది స్టార్టింగ్ సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఆ ఎండ్ టైటిల్స్ కార్డు వరకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా ఎక్సలెంట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విజయ్ అన్న ప్రీవియస్ ఫిలిమ్స్ ఆర్ యావరేజ్ ఆర్ ఫ్లాప్స్ ఏదైనా అయి ఉండొచ్చు, ఒక 6 or 7 years నుంచి హిట్స్ లేకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా ఇప్పుడు విజయ్ సినిమా వస్తుందంటే జనాలు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకైనా అంత క్రేజ్ తగ్గలేదు చాలా మందికి, అయితే చాలా మంది హీరోలకి. అంటే 2020లో వరల్డ్ ఫేమస్ ఎవరు అనుకుంటు కదా, అక్కడి నుంచి 2025 ఈ మధ్యకాలంలో సరైన విజయ్ అయినా కూడా క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. దీనికి విపరీతమైన బజ్జు, యుఎస్లో టికెట్ సేల్స్, భయంకరమైన బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. ఎందుకని విజయ్కి అంత క్రేజ్ ఉంది? విజయ్ అనే ఒక యాక్టర్ యాజ్ ఎ పర్ఫార్మర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, తన డిఫరెంట్ రోల్స్ ఏ కైండ్ ఆఫ్ రోల్ అయినా కానీ చేయగలను అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. సరైన స్క్రిప్ట్ పడితే విజయ్ అనేటోడికి పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో మన అందరికీ తెలుసు, ఎరగొట్టేస్తాడు. రీసెంట్ ఫిలిమ్స్ వచ్చిన కంటెంట్ అవి ఇవి స్టార్టింగ్ నుంచి కొంచెం అటు ఇటుగా డల్గా అట్లా ఉన్నా సరే, ఈ కింగ్డమ్ ఏమైందంటే విజయ్కి కట్అవుట్కి తగ్గ మూవీ, విజయ్ పర్ఫామ్ చేయగలిగే క్యారెక్టర్ ఎక్సలెంట్గా పడిందని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు ఇక ఈ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఇదంతా ఒక హై లెవెల్ ఆఫ్ సెటప్గా తయారైంది కింగ్డమ్. రోజుకి మరింత హై బిల్డ్ అవుతా ఎంతో స్ట్రాంగ్గా వెళ్తుంది. యూఎస్ బుకింగ్స్ ఇప్పుడు ఏపీ టీజీ కూడా ఓపెన్ చేస్తారు ఈ రోజు రేపు, ఆల్రెడీ టీజీ ఓపెన్ చేసినట్లు ఉన్నారు కదా. ఈ బుకింగ్స్ కూడా మంచిగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అక్షయ్, విజయ్ వచ్చేటప్పటికి అతను కష్టపడి ఎదిగినోడే, చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటా ఎదిగి ఈ స్థాయికి వచ్చాడు. అటువంటి ఎక్కితే వెనకాల లాగుతుంటారు కొంతమంది, ఎవరో పేర్లు వద్దు, చాలామంది ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేకపోతే బయట వాళ్ళు అనుకోవచ్చు. సోషల్ మీడియాలో విజయ్ ఏది మాట్లాడినా కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, కొంత పేజెస్ ఉన్నాయి. ఎందుకు వాళ్ళని ఎలా మీరు అడ్డుకుంటారు? ఎందుకంటే విజయ్ దగ్గరగా చూసాను నేను జర్నలిజంలో ఉన్నప్పుడు. విజయ్ పైకి అలా కనపడతారని చాలా మంచోడు, చాలా దగ్గరగా అతను దగ్గరగా చూస్తే చాలా మంచోడు, పైకి కనపడేది పైకి మాట్లాడేది అలా అంటాడు కానీ చాలా మంచోడు. బట్ మీరు సోషల్ మీడియా పరంగా కానీ డిజిటల్ మీడియా పరంగా కానీ అతని మీద వచ్చేవి కానీ ట్రోల్స్ కానీ ఏ విధంగా మీరు అడ్డుకట్ట వేస్తారంటే ఏం చెప్తారు? అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు అన్న ఏది మాట్లాడినా, ఇప్పుడు మైక్లో నార్మల్గా మాట్లాడినా దీనికి ఎక్కడ హోల్స్ ఉన్నాయి, మనం దీన్ని ఎలా లాగాలి, ఆ ఒక్క పాయింట్. అంటే రీసెంట్గా ఒక హాలీవుడ్ రిపోర్టర్ ఆ ఇంటర్వ్యూ జరిగిన దాన్ని సగం కట్ చేసి పేజెస్ వేయడం. అంటే ఆయన అక్కడ చెప్పింది కూడా అదే, అన్న యూ డోంట్ టాక్ అని నాకు మా టీం నుండి చెప్తానే ఉంటారు. బట్ అన్నీ ఆయన కూడా రియలైజ్ అయ్యి ప్రతిదీ నేను ఇలా మాట్లాడింది నెగిటివ్గా వెళ్ళకూడదు, నేను పాజిటివ్తోనే ముందుకెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు ఇప్పుడు ఆయన అయితే. కానీ వీళ్ళు వచ్చేసరికి అరే నేను ఆ మనిషిని కాదురా బాబు, నేను విజయ్ దేవరకొండను రా, మీరు అసలు నేను దాని పెట్టుకుంటే దానికి కాంట్రవర్సీ చేశారు. ప్రతిదీ అసలు దాంట్లో ఏమని చెప్పండి, మేము అనుకుంటాం అరే అందరికి మంచి ట్యాగ్స్ ఉన్నాయి, పేర్లు ఎందుకులే మళ్ళీ ఏదైనా కాంట్రవర్సీ అవ్వచ్చు, మాకు కూడా కావాలి కదరా రౌడీ స్టార్ కానీ ఇలాంటి అన్నయ్య అన్నాడు ఏమంటే ఇలాంటి అయితే ఇష్టం వచ్చినట్టు పేర్లు పెడుతున్నారు అని. మాకు అలా కాకపోయినా ఒక రౌడీ అనే ట్యాగ్ అది ఉన్నా కానీ ముందు అసలు స్ట్రాంగ్గా ఉండేలాగా, బట్ అది లేదు అని డిసప్పాయింట్ అయ్యాం. కాకపోతే ఆ దాన్ని పెట్టుకున్నాడు, దానికి ఎలివేషన్ ఇచ్చుకునే లోపే
దాన్ని కూడా నాకు వద్దు అని కింగ్డమ్ లో దాలేదండి, అవును దాలేదు. ఎందుకంటే దాని మీద కూడా ఎంతో మంది ఏడ్చారు కదా, ది అని పెట్టుకున్నావు నువ్వు అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ ఫ్యాన్ వార్స్ ఇవి ఎలా కంట్రోల్ చేస్తున్నావు అని. ఆల్మోస్ట్ డియర్ కామ్రేడ్ నుండి ఫ్లాప్ స్ట్రీక్ కంటిన్యూ అయింది ఆల్మోస్ట్ ఇప్పటికి 6 years. ఇప్పటి నుంచి మేము అన్నని ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటేనే, ఎలారా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అంటే ఆయన కొట్టిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, వీటితోనేనండి మేము ఇంకా ఈ మూవీస్ పరంగా కాకుండా కానీ అతని క్యారెక్టర్ అంటే కూడా మాకు ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పేసి ఇంత లాయల్ గా ఫ్లాప్స్ హిట్స్ వీటితో సంబంధం లేకుండా ఆయన ఇష్టపడతా ముందుకు వచ్చాము. ఎందుకంటే విజయ్ క్యారెక్టర్ అనేది అందరికీ తెలుసు, బయటకి అంతా డిఫేమ్ చేసుకుంటా ఒక నెగిటివ్ గా చూపించడానికి ట్రై చేస్తారు కొంతమంది బ్యాచ్. విజయ్ క్యారెక్టర్ గురించి దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలిసిద్ది, అభిమానులకు తెలిసిద్ది. ఏంట్రా బాబు ఈయన ఇంత సున్నితంగా ఉన్నాడు, అసలు బయట చూసే మీరు చూపించేది ఇది కాదురా బాబు. అసలు ఒకసారి నేను అదే అంటాను, మీరు ఇంత హేట్ చేస్తారు కదరా నాయన, ఒక్క అవకాశం ఎప్పుడన్నా ఫ్యాన్స్ మీట్ కానీ ఏదైనా ఉంటే పోనీ నన్ను, నేను ప్రెసిడెంట్తో ఎవరితోన్నా మాట్లాడి తీసుకెళ్తాను, ఒక్కసారి ఆయన కలవండ్రా, అసలు మీ హేటెడ్ అంతా పోతుంది అని నేను చెప్తానే ఉంటాను. ఎప్పటికప్పటికి ట్వీట్స్ చేస్తానే ఉంటాను. అంత ఎందుకండి, నాగవంశీ గారు కూడా బర్త్డేకి విష్ చేసినప్పుడు విజయ్ అది ఇది అని అనుకున్నాను, బట్ ఈయన చాలా సాఫ్ట్ అది ఇది అని చెప్తాడు ఇంత ట్విట్టర్లో పేరా రాసి అదంతా. అంటే నేను అప్పుడు కూడా కింద అరే మీరు ఒకసారి కలవండ్రా నాయన, ఒకసారి ఆయన్ని నిజమండి బాబు, ఆయన అసలు ఎంత అంటే ఎమోషనల్ అవుతాడండి మనిషి. ఏమన్నా ఇంత సెన్సిటివ్గా వెళ్ళి అన్నా మేము ఇక్కడ నుంచి వచ్చాం, ఫ్యాన్స్ ఎవరైనా వచ్చారో అనుకోండి దగ్గరికి తీసుకుని ఎవరండి జెన్యూన్ ఫీలింగ్ ఇప్పటికే అంటాడు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీతో కూర్చొని ఉండాలి, మాట్లాడి ఉండాలి, ఇంకా అంతమంది ఫ్యాన్స్ ఉంటే ఇంకా కూర్చుని మాట్లాడే అంత ఫోటో తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తే కలుస్తాను చెప్పింది ప్రతిదీ చేస్తాడు. నిన్న ఫ్యాన్స్ మీట్ జరిగితే ఫుడ్ కూడా అరేంజ్ చేశాడు అందరికి, మంచి ఫుడ్. ఒక చోట అని కాదు, ఈయన ఏమన్నా ఈవెంట్స్ పెట్టినా ఏం పెట్టినా మ్యాక్స్ స్నాక్స్ అందరికి వెళ్ళేలా చూస్తాడు. ఇదొక మంచి నేమ్ ఉంది. ఈయన చేసే మంచి పనులు కనపడు. ఖుషీకి ప్రతి టెరిటరీలో హిట్ కొట్టినా మన ఏపీలో కొట్టలేదు, మా ఏపీలో అక్కడే వైజాగ్ లో అనౌన్స్ చేశాడు నేను 100 ఫ్యామిలీస్ కి ఇస్తున్నాను అంటే 100 ఫ్యామిలీస్ కి ఇస్తున్నాను అని చెప్పేసి ఖుషి 100 ప్రతి ఒక్కరిని హైదరాబాద్ తీసుకొచ్చి ఫుడ్ వాళ్ళకు కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మనీతో చెక్ ఇస్తారు, ఆ చెక్ తో సహా ఫుడ్ కూడా అరేంజ్ చేశారు, మంచి ఫుడ్. అందులో ఒక అతను ఉన్నాడు, అన్న నాకు మెసేజ్ చేశాడు, నాకు తెలియదండి, ఆయనే మెసేజ్ చేశాడు, అన్న నాకు ఇలా వచ్చింది, ఇది ఫేక్ కా నిజమా అంట. రే నిజం రా నాయన అని నేను హ్యాపీ ఫీల్ అయ్యానండి. అసలు అంటే ట్విట్టర్ లో ఉంటారు కదా, నాకు ఇలా వచ్చిందన్న, చాలా పూర్ 100 ఫ్యామిలీస్ కి ఏదో ఒక నీడ్ ఉంటది కదా, వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇట్లా మాకు ఇవి ఉన్నాయి అది ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఒక 100 ఫ్యామిలీస్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారు. వాటిలో ఇప్పుడు ఆ 100 ఫ్యామిలీస్కి 1 lakh వెళ్ళినాయి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది విజయ్ అన్న దగ్గర నుంచి సహాయం అందినందుకు? వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న అమౌంట్ ఏం కాదు కదా, 1,00,000. అది ఒకటే కాదు కదండి, ఇప్పుడు 2018-19 దగ్గర నుంచి దేవర్ శాంటా స్టార్ట్ చేశాడు, ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు దేవర్ శాంటా పేరుతోటి ఎన్నో చేశాడు. దేవరకొండ ఫౌండేషన్, ఒక కింగ్ ఆఫ్ హిల్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, చిన్న చిన్న మూవీస్ వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి. ఇట్లా ఆయన సక్సెస్ ఎంత చూశాడో నెగిటివిటీ కూడా అంతే ఫేస్ చేశాడు. అయినా సరే ఆయన సహాయం చేయడం కానీ, ఆయన అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడడం అట్లా ఏం లేదు. అప్పుడు ఎలా వచ్చాడో ఇప్పటికీ ఆ మనిషి అలానే ఉన్నాడు, అలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడతాడు. ఎక్కడ మనసులో ఏముందో ఆయన బయటకు కూడా అదే చెప్తాడు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు కదా, మిమ్మల్ని అందరికీ ఏదో రకంగా సెట్ చేయాలని, అదే నా గోల్ ఉందని చెప్పాడు. అంటే ఆయన అనుకుంటే చేస్తాడు. ఆయనకి పడాల్సిందల్లా ఒక హిట్, ఆయనకి అది బూస్టప్. అదే ఇది కొట్టాడా అండి ఆయన, అసలు చెప్తున్నా సవాల్ ఇస్తాడు. నేను ఇప్పుడు దాకా నన్ను మీరు తిట్టారు, నేను హిట్ కొట్టాను, అలా చేయడు. ఈయన జనాలకి పనికి వచ్చే అవసరాలు ఉంటాయి చూడండి, వాటిని తీర్చి ఇదిగో నేను హిట్ కొట్టాను అని చూపిస్తాడు. ఆయన మైండ్ సెట్ చాలా చేంజ్ అయిందండి. అంటే మనిషి అలానే ఉన్నాడు, కానీ వీళ్ళ చూపించేది బయట ఎలా ఉందంటే నెగిటివ్ గా, ఘోరమైన నెగిటివిటీ అండి. అసలు ఒక్కొక్కసారి బాధేస్తుందండి. ఈయన చేసేదానికి బయట జనాలు చూపించి వాళ్ళని
మ్యానిపులేట్ చేస్తారు. ఎక్కువగా ట్విట్టర్లోనే కదా జరుగుతూ ఉంటాయి. ట్విట్టర్లోనే, ఈ ట్విట్టర్ నుండి ఇన్స్టాకి వెళ్తుంది ఇదంతా అక్రాస్ సోషల్ మీడియాకి అది వెళ్తుంది అనమాట. యూట్యూబ్, కొన్ని ఛానల్స్, మీడియా పేజెస్ ఇవన్నీ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తాయి విజయ్ని. ఇప్పుడు ఈ కింగ్డమ్ ఏంటి పరిస్థితి? ఎన్ని సెంటర్స్ ఏంటంటే నిన్న తిరుపతిలో అన్నాడు ఆయన, ఈసారి పైన ఎక్కువ కూర్చుంటా స్వామి అని అంటాడు, టాప్లో వెళ్ళి కూర్చుంటాను. అదే ఈసారి ఉండబోతుంది సినిమా మీద అయితే. స్టఫ్ ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన స్టఫ్ అయితే చాలా బాగుంది, పాన్ ఇండియా స్టఫ్. అయితే ఏ రేంజ్లో హిట్ అవుతుంది అనుకుంటున్నారు యాజ్ ఏ ఫ్యాన్స్గా మీరు? విజయ్కి ఇంచుమించు మంచి బడ్జెట్ పెట్టారు, 1.5 దాకా పెట్టినట్టు. 130 అన్నారు. ఎక్కువే ఇప్పుడు వరకు విజయ్కి ఇదే ఎక్కువ. మీకు ఆ విజువల్స్ తో తెలిసిద్ది వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి అని చెప్పేసి. చాలా మంది అంటున్నారు ఇది 130 CR పెట్టి తీసారా, ఇంకా ఎక్కువే అయి ఉంటుంది, అంత ఆ రేంజ్ విజువల్స్ ఉన్నాయి. ఒక 300-500 CR పెట్టిన ఫిలిమ్స్ లో కూడా ఎంత రియాలిటీ విజువల్స్, ఇదంతా లేదు అని చెప్పేసి జనాలకు కూడా అంటున్నారు. మనకి వాళ్ళు పెట్టిన అమౌంట్, ఆ మనీ మనకి ఆ స్క్రీన్ మీద కనబడుతుంది వాళ్ళు ఇప్పుడు వరకు వదిలిన కంటెంట్లో. ఓవరాల్గా ఇంకా మనం మూవీ అలా ఉంటుంది అని చెప్పేసి ఈ వచ్చిన కంటెంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. ఇది నేను చెప్తానండి, అంటే ఇంత కొడతాము అని చెప్తే అది ఇంకా కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చి ఈ నెంబర్ చెప్పారా అని మళ్ళీ మమ్మల్ని వేసుకుంటారు. ఇప్పుడు ఇలా కాదండి, మేము ఇప్పుడు ఒకటే అంటున్నాం ట్విట్టర్లో, అరే మేము ఇంత 200 కోట్లు కొడతాం 300 కోట్లు కొడతాం అని మేము అనట్లా. ఒకటే అందరం ఫిక్స్ అయ్యామండి, మాకు యూనిటీ ఉంది మాలో, మాకు ఇలా చెప్తే అరే ఇలా కాదు ఇలా అని యూనిటీ ఉంది ఒకటే. ఈసారి విజయ్ ఒక మంచి సినిమా ఇస్తున్నాడు జనాలకి, అంతే. నెంబర్ అనేది సంబంధం లేదు. ఒక మంచి సినిమా, ఒక క్వాలిటీ ప్రొడక్ట్, తెలుగులో ఒక మంచి సినిమా వచ్చి అంతగా ఇంత క్వాలిటీ చాలా రోజులైంది. అందుకే ఒక జనరల్ ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇస్తున్నాం, తీసుకోండిరా మీరు ఈ ప్రొడక్ట్ తీసుకోండిరా అని మేము చెప్తున్నాం. ఇదే నెంబర్తో అసలు సంబంధం లేదండి. ఆయన ఒకటే అంటాడు, ఫ్యామిలీ స్టార్ లైగర్ అప్పుడని ఫ్యామిలీ స్టార్కి వచ్చి ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అరే నేను ఈసారి 200 ఇప్పుడు కొట్టకపోయినా నెక్స్ట్ టైం అయినా నేను కొడతాను, ఏదో ఒక రోజు నేను కొడతాను అని అంటాడు. దానికి కూడా కాంట్రవర్సీ అసలు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా కొట్టొచ్చు కదండి. 100 crores కొడతానని క్లబ్, అందులో చేరతానని పెళ్లి చూపులు టైంలో అంటాడు, కొట్టాడు కదా. ఇప్పుడు టైం పట్టినా దీన్ని కొడతాడు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఈ నెంబర్ నేను కొడతాను రా బాబు చెప్పిన దాన్ని, అప్పటి వరకు మీరు నన్ను వేసుకుంటారా అంటే వేసుకున్నారు. ఇంకా ఏం చేస్తామండి, ఆయన నోరు తెరిస్తే మేమే అనుకుంటాం, మేము అనుకున్నాం మనసులో, ట్వీట్లు వేసుకుంటూ ఉంటాం ఆయన మెన్షన్ చేసి, అన్నా నువ్వు మాట్లాడితే మాకు చూడాలని ఉంటుంది, బట్ ఈసారి మాత్రం నువ్వు ఏం మాట్లాడొద్దన్నా, నువ్వు అసలు ఏం మాట్లాడకపోయినా కావాలని చేస్తున్నారన్న వీళ్ళు అనుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి మేమే మాలో 2 వెర్షన్లు అపరిచితుల్లాగా, అన్న నువ్వు ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది అన్న అని. ఇలా అయిపోయిందండి ఫ్యాన్ సిచ్యువేషన్. ఒక్కొక్కసారి ఎమోషనల్ అవుతానండి. ఆ టీజర్ చూసి వల కన్నీళ్ళండి. ఆ ప్రోమో కట్ చూసి అయితే, నాగవంశీ బ్రో నీకు లవ్ యూ బ్రో, మా ఫ్యాన్స్ తరపున అయితే లేట్ అయినా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చావు మాకు. ఇంకా అనిరుద్ధ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తాడు. ఇంకా ఈ కలెక్షన్స్తో మ్యాటర్ లేదండి. ఒక ఆడియన్ ఒక 6 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి, అరే విజయ్ దేవరకొండ నేను లైగర్ రోజు అలా అన్నాను, ఈ రోజు చెప్తున్నా అతను ఈ రోజు హిట్ కొట్టాడు అని చెప్తే అదే కదండి. 200 కోట్ల 300 కోట్లు పెడితే వస్తుందా హై? రాదు కదా ఒక ఆడియన్కి. అదండి మేము చెప్పేది, అంతే. రికార్డ్స్ అయితే మాట్లాడమండి, రికార్డ్స్ అసలు సంబంధమే లేదు, అంతే. ఇదే సార్ నేను చెప్పాలి. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినిమా, ఎక్కడికి వెళ్తున్నారు? ప్రీమియర్స్ ఉన్నాయా? చెప్పలేదు ఇంకా. ప్రీమియర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. 11కి శ్రీరామ్లో అని అన్నారు, చూడాలి. 11 AM షో అని అన్నారు. ఇంకా ఈసారి బెజవాడలో పేపర్స్ ఎలా ఉండదు, మనోడు బెజవాడలో చూస్తాడు. నేను ఇక ఈసారి అందరూ ఉంటారు ఇక్కడ, వేరు వేరు ఊర్ల నుంచి వస్తున్నారు, మన ఊళ్ళో అందరూ కలవచ్చు ఒక థియేటర్లో అని శ్రీరాములో చేసాం. ఆ రోజు మాత్రం ఎనర్జీ, ఆ రోజు ఫ్యాన్స్ని ఎవరో ఆపలేరు ఆఫ్లైన్లో అయితే. ఆ రోజు ఇంకా మొత్తం 6 ఏళ్ళగా దాచుకున్నది మొత్తం ఇచ్చేస్తాం విజయ్ అన్నకి, ఆయన మాకిస్తాడు ఆ ప్రేమని. ఇంకా ఇలా తీసుకోవడమే. సూపర్, ఆల్ ద బెస్ట్. ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి సినిమా 31వ తారీఖు రిలీజ్ అవుతుంది, నాకు తెలిసి 2 రోజుల్లో ఉంది. ఆడియన్స్ కి ఏం చెప్తారు, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు, మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఏం చెప్తారు? ఎందుకంటే ఎటువంటి కాంట్రవర్సీ లేదు, తెలుగు హీరోలు ఎటువంటి కాంట్రవర్సీ, చిన్న చిన్నవి తప్ప, అక్కడ ఫ్యాన్స్ వారు చిన్న చిన్నవి తప్ప మిగతా ఎక్కడా ఉండదు. అయినా కూడా మంచి సినిమా వచ్చినప్పుడు అందరు ఫ్యాన్స్ చూడాలి కాబట్టి, ఫ్యాన్స్కి కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి కానీ మిగతా హీరోల ఫ్యాన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? వాళ్ళకి ఏం హేట్రెడ్ ఉన్నా
ఒకవేళ మీకు ఒక హై ఉన్నా ఏదైనా ఉన్నా మీరు రండి థియేటర్కి. మీరు థియేటర్కి వచ్చి ఇంత మంచి సినిమాని మీరు ఆస్వాదించండి. మీరు పక్కా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారా అనే నమ్మకం మేము చెప్పగలం. ఎందుకంటే మేము ఫ్యాన్స్ కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే గుడ్డిగా చెప్పట్లేదు, ఆ కంటెంట్ కూడా అంత హై ఇచ్చే రేంజ్లో ఉంది. పక్కా ఒక మంచి సినిమా చూసాంరా అని జనరల్ ఆడియన్స్ కూడా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని ఫ్యాన్స్ మా సైడ్ నుంచి అయితే మేము ఇది చెప్పగలమండి బలంగా. బట్ మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఒక ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తే సరిపోదు, అందరూ వచ్చి విజయ్ అన్నని సపోర్ట్ చేయాలి. మన తెలుగు హీరో అండి. మనం బయట వాళ్ళు అంటారు కదా, ప్రతి ఈవెంట్లో ఏది జరిగినా కానీ మీ తెలుగు ఆడియన్స్ మంచి వాళ్ళు అబ్బా అది అంటారు. మన హీరోని లేకుండా అయ్యా, ఆయన ఒకసారి మీకు హేట్రేట్ ఉంటే అది పక్కన పెట్టి ఆయన్ని ఒకసారి వచ్చి చూడండి అయ్యా బాబు. అసలు ఆయన చూస్తే మీ మైండ్ సెట్లో ఉన్నది మొత్తం, అసలు మీ మైండ్లో ఉన్నది మొత్తం పోతుంది. ఆ హేట్రేట్ ఉండదు. పక్కా ఈ సినిమా మీకు నచ్చుద్ది అని మేము బలంగా నమ్ముతున్నాం. బట్ మీరు రావాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ఈ కింగ్డమ్ హిట్ కొట్టాలని మేమైతే చాలా బలంగా కోరుకుంటున్నాం ఫ్యాన్స్గా. ఎందుకంటే మాకు దగ్గరగా 6-7 సంవత్సరాల నుంచి హిట్ ఫిలిం అనేది లేదు. ఈ కింగ్డమ్తోనైనా మాకు ఆ హిట్ ఫిలిము అంటే యాజ్ ఏ పర్ఫార్మర్గా విజయ్ కంబ్యాక్ రావాలి. అలానే ఆ ఆడియన్స్ ఏదైతే మిస్ అయిపోయారో ఎన్నాళ్ళుగా విజయ్ సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్లోకి వెళ్ళినా సరే మాకు ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదు అని ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఈ కింగ్డమ్తో అది పోతుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. మీరు థియేటర్కి వచ్చి కింగ్డమ్ చూసిన తర్వాత మీరు చెప్పండి రివ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మీ టికెట్కి ఆ కింగ్డమ్ మూవీ వర్తా కాదా మీరే డిసైడ్ చేస్తారు, మీరే చెప్తారు. జూలై 31 అందరూ థియేటర్కి వచ్చి కింగ్డమ్ చూడాలని కోరుకుంటున్నాం. ఇది ఫ్యాన్స్తో చిట్ చాట్. ఎందుకంటే చాలా ఆనెస్ట్గా వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. విజయ్కి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా ఆకలితో ఉన్నారు. అలాగే విజయ్ కూడా చాలా ఆకలితో ఉంటాడు. అతను సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ విజయ్ ఎప్పుడు ఫ్లాప్ కాల. ఎందుకంటే మంచి ఆర్టిస్టు. అతనికి ఒక సాలిడ్ హిట్ పడితే ఎన్ని వందల కోట్లు కొడతాడనేది రేపు జూలై 31 తెలిసిపోద్ది. సో కింగ్డమ్ అయితే ఇప్పుడు వరకు చూపించిన కంటెంట్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ ఎప్పుడైతే అన్నాడో ఆ 200 కోట్లని 200 కోట్లు దాటి ఈసారి ఈ కింగ్డమ్ వెళ్తుందని ఆ విజువల్ ఇప్పుడు వరకు మనం చూపించిన విజువల్స్ అయితే తెలుస్తున్నాయి. సో ఈ 31కి ఫ్యాన్స్ అయితే పక్కా అయితే ఫిదా అవుతారని వీళ్ళు చెప్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.